వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల నుంచి కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి రాజేష్ మహాసేన ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి రావడానికి లోకేష్ పాత్ర కీలకమని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే ప్రస్తుత కూటమి సర్కార్లో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రి తరువాత స్థాయి హోదాలో లోకేష్ను చూడాలనుకుంటున్నారట. జనసేన అధినేతకు పోటీగా లోకేష్ను చూడాలనుకుంటున్నారట. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమేనా? ఇంతకు తెలుగు తమ్ముళ్ళ డిమాండ్ వెనుక ఆంతర్యం ఏంటి? కూటమి పార్టీలు బయటకు ఐక్యంగా కనిపిస్తున్నా లోపల ఒకరికొకరు సహించలేకపోతున్నారు అనేది సత్యంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ దూకుడును కట్టడి చేసేందుకే లోకేష్ను ఫ్రంట్ రోలోకి తీసుకురావాలనుకుంటున్నారా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, రాయపాటి అరుణ్ గారు, జనసేన స్పోక్స్ పర్సన్, చిన్నప్రెడ్డి గారు, వైసీపీ లీడర్, వీరశేఖర్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. మనతో పాటు చిన్నప్రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి చిన్నప్రెడ్డి గారు. చిన్నప్రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్లో ఉందండి. హలో చిన్నప్రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. అంటే చిన్నప్రెడ్డి గారు ప్రేక్షకులకు అలాగే వీక్ష ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. చెప్పండమ్మా. అంటే 7 నెలల క్రితం బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన కూటమి సర్కార్, అంటే జగన్ గారు ఏమంటున్నారంటే 2 నెలల్లోనే కూటమి సర్కార్ కూలిపోతుంది అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఈ హెచ్చరికల జారీ వెనక ఆంతర్యం ఏంటండి? రైట్. చిన్నప్రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. రాయపాటి అరుణ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మీకు ప్యానెల్లోని పెద్దలకి వీక్షకులకు నమస్కారం. అసలు ఏం జరుగుతోందండి అంటే మహాసేన రాజేష్ కానీ లేకపోతే కొంతమంది మీడియా ఛానల్ అధిపతులు కానీ గిల్లి వదిలినట్టున్నారండి. అంటే మీ కూటమిలో నిజంగానే అంటే ఇన్నర్గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని మనం వింటూ ఉన్నాము. అది నిజమేనా అండి? మేడం, ఇప్పుడు టాపిక్ గనక రాజేష్ గారు మాట్లాడింది గనక అయితే అది అసలు టాపికే కాదండి. ఎందుకంటే మహాసేన రాజేష్ అని ఆయన టీడీపీ కార్యకర్త. ఇప్పుడు నేను ఎలాగ జనసేన కార్యకర్తనో అలాగే ఆయన కూడా ఒక టీడీపీ కార్యకర్త. మా పార్టీలో నాయకులు ఎలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి ఇంట్రెస్ట్లు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి నేను వర్క్ చేశాను. ఇవాళ కూడా నాకు ఉన్నటువంటి హోప్ అది, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పేసి. అలాగే మహాసేన రాజేష్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని చూడాలని ఉండడంలో తప్పులేదు. అతను ఉన్నటువంటి అతని అభిప్రాయాన్ని అతను వ్యక్తపరిచాడు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది పవన్ కళ్యాణ్ గారికి ముందు చాలా మంది చేశారండి, తర్వాత కూడా చేయొచ్చు చాలా మంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రికి లేనటువంటి ఖ్యాతిని గడించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో ఏ ఉప ముఖ్యమంత్రికి రానటువంటి ఖ్యాతిని గడించారు అంటే అర్థం అక్కడ ఉప ముఖ్యమంత్రి అనే పదవి వల్ల వచ్చింది కాదా పేరు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వల్ల ఉప ముఖ్యమంత్రి అనే పదవికి వచ్చినటువంటి పేరు అది. ఆ వ్యక్తి ఆయన చేస్తున్నటువంటి పరిపాలన, ఆయన నడవడిక, ఆయన చేస్తున్నటువంటి ప్రజాసేవ, ఇవన్నీ కూడా ఆయన యొక్క రాజకీయ వ్యవహార శైలిలో ఆయన వెళ్తున్నటువంటి ఇండివిడ్యువాలిటీ, ఇవన్నీ కూడా ఆ పదవికి వన్నె తెచ్చిపెట్టాయి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆ పదవికి పేరు వచ్చింది తప్ప ఆ పదవి వల్ల పవన్ కళ్యాణ్ గారికి పేరు రాలేదు ఇక్కడ. కాబట్టి ఉప ముఖ్యమంత్రి ప్లేస్ లో ఎవరు ఉండాలనుకోవడంలో కూడా తప్పులేదు. అదేమి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు. కేవలం పార్టీలో ఉన్నటువంటి అధిష్టానాలు ఇచ్చేటువంటి గౌరవంతో వచ్చేటువంటి పదవి అది. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నలుగురికి ఇచ్చినట్లున్నారు నాకు తెలిసి, కులాల సమీకరణాలతోటి అన్ని కులాలకు మేము పదవులు ఇచ్చాము అని చెప్పి చెప్పుకోవడానికి, కులాలను మోసం చేయడానికి ఒక విధానాన్ని అమలుపరుస్తూ
4 ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో. కానీ ఏ ఉప ముఖ్యమంత్రి కూడా టక్కన పేర్లు అడిగితే 4 పేర్లు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా చెప్పలేని సిచ్యువేషన్. ఏ ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చి నేను ఉప ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నాను, నాకు కొన్ని అధికారాలు ఉంటాయి లేదా కొన్ని హక్కులు ఉంటాయి, వీటిని నేను చేయొచ్చు వీటిని నేను చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ ఇండివిడ్యువాలిటీని వాళ్ళు ప్రజల కోసం చూపించినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా రాలేదు కదా 5 ఏళ్ల పాటు కూడా. అంటే దీని అర్థం ఏంటి అంటే పదవి అనేది వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని పెంచదు, వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే పెంచిద్ది అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారే ఒక ఉదాహరణ. ఈ రోజు అంటే అలాగే అరుణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ నేను రాజకీయాలకి అతీతుడిని, అలానే అంటే నేను ఈ రాజకీయ నాయకులతో సమానంగా కాదు, నేను డిఫరెంట్గా బిహేవ్ చేస్తాను అనుకోవడం తప్పులేదు. ఆయన క్లీన్ చిట్ కోసం బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే ఆయన ఒరిజినల్ క్యారెక్టరే అంతే అన్నది పక్కన పెడితే మనకంటూ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఆయన అంటే ఇప్పుడు అనిత గారిని ఉద్దేశించి వ్యాఖ్యానించేది కానీ, లేకపోతే బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి అంటే కొన్ని ప్రోటోకాల్స్, అంటే మనం కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాము, కొంత సమన్వయంతో వెళితే బాగుంటుంది, కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తే బాగుంటుంది కదా అన్నది మనం ఎక్కువ విమర్శలు వింటూ ఉన్నాం. ప్రోటోకాల్స్ అనేవి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన చేస్తున్నప్పుడు అందరం కూడా అదే. కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి, పర్మిట్ చేయగలరా? చిన్నపరెడ్డి గారు మీరేనా అండి? చిన్నపరెడ్డి గారు రైట్, మ్యూట్లోకి వెళ్ళింది. అరుణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ప్రోటోకాల్స్ అనేవి ఎక్కడైనా సరే పదవుల ప్రకారం ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రజా పరిపాలనలో ప్రోటోకాల్స్ ఎక్కడ ఉండవండి. క్లియర్ గా ఇప్పుడు ప్రజల సమస్యలో ఉన్నారు లేదా ప్రభుత్వానికి ఇక్కడ ప్రజల వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది అనుకున్న దగ్గర నిజంగా ప్రజల్లో నుంచి పుట్టినటువంటి నాయకులు ఎవరు కూడా ప్రోటోకాల్స్ అనే వాటిని గిరిగీసుకుని కూర్చొని ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు. నేను చూసినటువంటి రాజకీయాల్లో క్లియర్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అదే అమలు చేస్తూ ఉన్నారు. ఏదైతే మనం కూటమి అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు హామీ ఇచ్చాము, ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్, క్లియర్ గా పొలిటికల్ అకౌంటబిలిటీ, వీటన్నింటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 100% ఆయన ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదండి. రైట్, చిన్నపరెడ్డి గారు వినపడుతోందా అండి? వినపడుతుందండి. అయితే 7 నెలల క్రితం బ్రహ్మాండంగా గెలిచిన కూటమి సర్కారు అంటే 2 నెలల్లో కూలిపోబోతోంది అని జగన్ హెచ్చరికలు దేనికి సంకేతం అండి? అంటే మీకు ఏమి ఇక్కడ లోటుపాట్లు ఏం కనిపిస్తూ ఉన్నాయి అంటే 7 నెలల్లోనే? ఏమి లోటుపాట్లు ప్రత్యేకంగా కనపడాల్సిన పని, మా కళ్ళు మీ కళ్ళు అందరి కళ్ళు అరుణ్ గారి కళ్ళు కూడా ఒకే రకంగా పనిచేస్తాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక్కటంటే ఒకటి ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా నాకు డిప్యూటీ సీఎం కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే నేను ఇది కావాలి అది కావాలని చెప్పేసి కోరుకోవడం తప్పితే ఇచ్చిన హామీలను నెరవేర్చేటటువంటి దిశగా ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈ హామీలన్నిటిని కూడా నెరవేర్చడం చేతగాక వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా వాడుతున్నారనటంలో సందేహం లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కాస్త ప్రశ్నిస్తున్నట్టుగా కనబడుతున్నారు. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారికి బి టీమ్ గా పనిచేయడం కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాం. అందులో ఎప్పుడు అవసరమైతే డైవర్ట్, ఇప్పుడు 7 నెలల్లో దాదాపుగా ఒక 7 సబ్జెక్టులు తీసుకున్నారండి. అసలు చిన్నపరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు బి టీమ్ గా వర్క్ చేస్తున్నారు అన్న పదం వచ్చింది అంటే మనకి ఈ డిబేటే ఇవాళ ఉండేది కాదేమోనండి. అది కాదు కదా అని మనం ఈ డిబేట్ పెట్టుకున్నాం. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమైనటువంటి మాట మాట్లాడాలో దానికే వస్తారు. నిన్నటికి తిరుపతికి సంబంధించినటువంటి అంశం తీసుకోండి. తిరుపతికి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు అంటే ఇదివరకేమో ఒకళ్ళని రేప్ చేశారన్న దాని మీద వస్తే బెత్తం దెబ్బలు 2 వేసి భయపెట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేసే కుదరదని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మొన్ననేమో వాళ్ళతోటి క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది అన్నారు. క్షమాపణ చెప్పించి అయిపోయింది. అంటే అక్కడ ఆ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేపించడం కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ వాడటం కోసం మాత్రమే డిప్యూటీ సీఎం గా ఇచ్చారు. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి అర్హతలు కలిగి ప్రత్యేకమైన టాలెంట్ కలిగి పవన్ కళ్యాణ్ గారికి ఈ మన పొలిటికల్ చాతుర్యం కలిగి చేసేటటువంటి దాంట్లో వచ్చిన పవర్ ఏం కాదు. అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి అవకాశం. అది వాళ్ళు ఎప్పుడు అవకాశం అయితే అప్పుడు వాడుకోవడానికి ఉన్న ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం నీట్ గా యాక్ట్ చేయగలరు, ఎక్కడ ఎలా ఊగగలరో ఎలా తోగగలరో అన్ని చేయగల
పర్సనాలిటీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అది ఇవ్వడం జరిగింది. అందులో అదిగో ఆమె చెప్తున్నారు కదా, రాజ్యాంగ పదవి కాదు అని. రాజ్యాంగ పదవి కాదు, దానికోసమే మళ్ళీ లోకేష్ బాబు గారు అడుగుతున్నారని ఏమీ లేదు. ఇవన్నీ కూడా వీటన్నిటిని మొన్న జరిగినటువంటి తిరుపతికి సంబంధించిన ఇష్యూస్ అన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ లోకేష్ బాబు గారికి ఇది కావాలని ఒక రాజేష్ అనేటటువంటి తెలుగుదేశానికి సంబంధించిన అధికార ప్రతినిధి అడిగాడు. అధికార ప్రతినిధి అడిగిన దాన్ని తెలుగుదేశం వెనకాలండి ఆడిస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వెన్నుపోటు అలవాటు ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఏమన్నా ప్రయోగించబోతున్నారా? సీనియర్ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినటువంటి వాస్తవాలన్నింటిని కూడా మనకు తెలుసు కదా. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మళ్ళీ వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు ఏమన్నా జరుగుతున్నాయా? ఏం జరుగుతున్నాయో అన్ని రాబోయే రోజుల్లో మనం చాలా వింతలు చూడొచ్చు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అది ఇప్పించే దాని మీద ప్రశ్నించమండి పవన్ కళ్యాణ్ గారిని. అలాగే ఇచ్చినటువంటి హామీలన్నీ అమ్మకు వందనం అన్నారు, అమ్మకు సున్నం పెట్టారు, మంచి మందు ఇస్తున్నారు. ఆ మందు తాగేందుకు నిన్న పెదకురపాడు నియోజకవర్గంలో ఒక 84 సంవత్సరాలు ఆయన చనిపోతే ఆ బాధలో ఈ మందు తెచ్చుకొని తాగితే 3 చనిపోయారు. ఏం జరిగిందో విచారణ అడిగేది లేదు. ఈ ప్రభుత్వంలో విచారణ చేసేటటువంటి పరిస్థితి లేదు. తిరుపతిలో 6 చనిపోతే నో విచారణ, ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు పోయారు, ఆడ క్షమాపణ చెప్పమన్నారు, అయిపోయింది, విచారణ అయిపోయినట్టే. అది ఇదే వీళ్ళు చేసేటటువంటి ప్రభుత్వం. దీనికి ఒక పద్ధతి పాడు ఎక్కడుందండి అసలు? మీరు ఇన్నాళ్ళుగా జర్నలిజంలో చేస్తా ఉన్నారు, ఎప్పుడైనా ఇలాంటి క్షమాపణ చెప్పించి 6 ప్రాణాలకి సమాధానం చెప్పే విధంగా చేసేటటువంటి చూసారా? 29 మంది పుష్కరాల్లో చనిపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు. బాధ్యత లేని వ్యక్తిగా ప్రవర్తించడానికి అధ్యక్షుడిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాట్లాడటానికి మాత్రమే ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. వీరశేఖరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వీరశేఖరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. అంటే మహాసేన రాజేష్ గారు చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారం రేపాయనే చెప్పుకోవచ్చు. మహాసేన రాజేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, సమన్వయ లోపం కనిపిస్తోంది అన్నట్టు. అంటే ఆయన ఎవరు చెప్పడానికి సీజ్ ద షిప్ అని కానీ, లేకపోతే బీఆర్ నాయుడు విషయంలో కానీ, లేకపోతే మొన్న అనిత గారి విషయంలో కానీ అని మహాసేన రాజేష్ గారు చెప్తూ ఉన్నారు. కానీ మహాసేన రాజేష్ గారికి ఇంకొక విషయం అర్థం కాకపోవటం ఏంటి అంటే, ఆయన కూడా కూటమిలో భాగస్వామిగానే ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఇలా మీకే పుల్లలు పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్టు అని ఆయనకి మరి అర్థం అవుతోందా లేదా తెలీదు. దీనిపై మీ స్పందన ఏంటండి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇందులో మహాసేన రాజేష్ గారి గురించి కానీ, లేకపోతే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో వీళ్ళందరూ ఓకే మేడం, వినిపిస్తుందా మేడం? రైట్, చెప్పండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, రైట్, శేఖర్రావు గారు మీ దగ్గర వాయిస్ కొంచెం ఆడియో ఓకేనా అండి? రైట్, ఐ గెట్ బ్యాక్ టు యూ శేఖర్రావు గారు. ఒకసారి రాయపాటి అరుణ్ గారి దగ్గరికి వెళ్తాం. అరుణ్ గారు చెప్పండి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం కనిపిస్తోందండి. అంటే చాలామంది, అంటే మనకి కూటమి గవర్నమెంట్ వచ్చి 6-7 నెలలే అవుతోంది, అయినా కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అంటే పునర్వ్యవస్థీకరణపై ఎందుకు అంటే కొంతమంది మంత్రుల వ్యవహార శైలి కూడా బాలేదు, చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాగబాబు గారికి కూడా మినిస్ట్రీ అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. దాంతోపాటు లోకేష్ గారికి కూడా వేరే ఇంకా ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారు అనే ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయండి? అంటే లోకేష్ గారు ఇవన్నీ తీసి పడేశారు అనుకోండి, కానీ ఈ ఊహాగానాలకి ఇంత జోరుగా ఊపందుకోవటానికి కారణం ఏంటండి?
మీరే అన్నారు కదండి ఇందాక వైసీపీ రెడీగా ఉంది కాసు కూర్చొని చెప్పేసి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లో మీ ప్రభుత్వం మీ కూటమి కూలిపోయిద్దని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చారు. ఇందాక మీరే చెప్పారు క్లియర్ గా. అంటే వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తుంది కూడా వాళ్ళే అని చెప్పేసి అనుకోవచ్చు కదండి. ఎవరైనా కూటమిలో చిన్న చితక అసంతృప్తితో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాదనలు విన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బహిర్గతంగా రెచ్చిపోతారు. వాటిని ఉపయోగించుకొని కూటమిలో కుంపట్లు పెట్టి వీళ్ళు అందులో ఆ రాజకీయ చలి కాచుకోవడానికే ఎదురు చూస్తున్నారు వైసీపీ అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి క్లియర్ గా. అలాగే పార్టీ కార్యకర్తలు వ్యక్తిగతంగా మాట్లాడే విషయాల్ని పార్టీ అధిష్టానాలకు ఆపాదించి కూడా మాట్లాడుకోవడం అనేది ఆలోచించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు నాకు తెలిసినంత రూపాయలు. రాయపట్టన్నా ఇది సొంతంగా ఒక కార్యకర్త కింద తనుకున్నట్టు అభిమానాన్ని అభిప్రాయ రూపంలో తెలియజేస్తే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటే అన్నట్లుగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అట్లాగే మహాసేన రాజేష్ గారు మాట్లాడినట్టు మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు గాను లోకేష్ గారి మాటలు గాను తీసుకోవాల్సిన అంటే అవసరం అయితే ఎవరికీ లేదు. బట్ ఎప్పుడెప్పుడు ఏదో ఒక వంక దొరికిద్దా అని చెప్పేసి గోతిగాడు నక్కలాగా ఎదురు చూస్తున్నట్టు కొంతమంది వ్యక్తులకు ఇట్లాంటి చిన్న చితక వంకలు దొరికినప్పుడు నిజంగానే పండుగ చేసుకోవడం సహజ సిద్ధమే. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు ఇదే కొనసాగిద్ది. మనం చూస్తూ ఎంటర్టైన్ అవ్వడం తప్ప చేసేదేమి ఉంది ఇందులో. వీరశేఖర్ రావు గారు నమస్తే. నమస్తే మేడం. రైట్, ఇందాక ఏదో చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. అవునవును. ఈ డిప్యూటీ సీఎం పదవి అనే ఈ కాన్సెప్ట్ మీద మహాసేన రాజేష్ గారు కానివ్వండి, ఇట్లా చిన్నపరెడ్డి గారు, లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడినవ్వండి. ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది ఇలాంటిది? ఇప్పుడు వస్తే లోకేష్ గారు సాధించుకోవాలి, లోకేష్ గారికి అంత ప్రాధాన్యత లేకపోవటం అనేది టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడా ఉండదు. కాకపోతే ఈ మధ్యలో కొంతమంది ఏంటంటే తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం, తమ ఉనికిని చాటుకోవడం కోసం, తన యొక్క ప్రాబల్యం, తన యొక్క ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ పార్టీకి తమ విధేయతను చాటుకోవడం కోసం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది తమ నాయకుడు కొంచెం గొప్పగా ఉండాలి, వీళ్ళందరికన్నా ఒక మంచి స్థానంలో ఉండాలి అనుకోవటంలో తప్పులేదు. వాళ్ళు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే కాదు, మా లోకేష్ గారు ఉంటారనుకోవచ్చు, లేకపోతే సీఎంగా లోకేష్ గారు కావాలని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయొచ్చు. దాంట్లో మహాసేన రాజేషే కాదు, టీడీపీలో ఇంకా చాలా మంది ఉన్నారు. టీడీపీని ఆశ్రయించి ఉన్న కొన్ని మీడియా సంస్థలు, కొంత వాళ్ళు కూడా కొన్ని డిబేట్లు పెట్టి ఇలాంటి వీటికి తెర తీయటం అనేది సహజంగా. అంటే వీరశేఖర్ రావు గారు, మీడియా సంస్థ అధిపతులు కొంతమంది అంటే వేరే సంస్థల అధిపతులకి పదవులు ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అన్న అసంతృప్తితో ఉన్నారు అనుకోవచ్చా మనం? అనొచ్చు, అందరూ తెలిసిందేం కాదు. రాధాకృష్ణ గారు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు ఇదే విషయం మీద మొత్తం తెర తీసింది, దీని గురించి డిబేట్లు పెట్టింది. పవన్ కళ్యాణ్ ఏదంటే వాళ్ళకి ఏదైతే ఒక అవకాశం దొరుకుతుందేమోనని చెప్పి పక్క ముందున్న వాళ్ళని కొంచెం తగ్గించి తమ నాయకుడిని కాపాడుకోవటం వల్ల, తమ నాయకుడిని కొంచెం పొగడ్తలు ముంచెత్తి, లేకపోతే ఆయన యొక్క ఉన్నతిని కోరుకోవటం వల్ల వీళ్ళకి ఏదన్నా ఆశించి జరిగాయే. కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళకున్న పదవుల మీద, వాళ్ళకున్న స్టేటస్ మీద పూర్తి అవగాహన ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దానికి ఈ కూటమి ఏర్పడడం దగ్గర నుంచి నేడు గెలిపించి తీసుకువచ్చిన దాకా కూడా పూర్తి స్థాయి మనకు కనపడతానే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నైజంని కూడా వీళ్ళు కొంచెం ఉటంకించినట్లున్నారు. నైజం అంటే ఆయన నైజం ఏంటంటే ఎవరినైనా ప్రశ్నించడం. అనిత గారిని ప్రశ్నించని, లేకపోతే టీటీడీ చైర్మన్ గారిని ప్రశ్నించని తప్పులేదు. ఆయన ప్రశ్నించింది ఏంటంటే నేరస్తుల మీద, లేకపోతే ఎవరైతే ఈ క్రిమినల్స్ ఉన్నారో వీళ్ళ మీద మీరు ఉపేక్ష వద్దు అని చెప్పి అనిత గారికి, వీళ్ళందరికీ, అనిత గారికి ఒక్కరికే కాదు మొత్తానికి ఆయన తన స్టైల్లో ఒక అంశం జారేసినట్లున్నారు, ఒక సందేశాన్ని పంపారు. అట్లాగే మొన్న మీరు దాన్ని సమర్థిస్తారా? పోనీ దాన్ని మీరు సమర్థిస్తారా శేఖర్రావు గారు? నేనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం సమర్థిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. రాష్ట్ర ప్రజలే కాదు, దేశం మొత్తం కూడా ఇలాంటి రాజకీయాన్ని కోరుకుంటుంది దక్షిణ భారతదేశంలో. అట్లాగే స్వతంత్ర భారతదేశం వచ్చిన దగ్గర నుంచి ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారి కన్నా మాట్లాడవచ్చు. రాదు మనకు అంతకన్నా రాదు, మనం అంతకన్నా మాట్లాడలేము. చెప్పేది పూర్తిగా ఇన్న తర్వాత మాట్లాడు, నేనే కాదనుకున్నా, నువ్వు ఇన్న తర్వాత మాట్లాడు.
మనకు తెలిసింది ఇదే రాజకీయం. నువ్వు నేను ఇట్లా మాట్లాడుకుంటే ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న యువత వీళ్ళందరికీ రాజకీయం మీద ఒక అవగాహన ఉంది. నువ్వు నేను ఇట్లా మాట్లాడుకున్నా, లేకపోతే మనం చేసే రాజకీయాలను ప్రతి ఒక్కరు చూస్తూ ఉండరు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ గా ఎవరి వెనకాల తిరిగే పరిస్థితుల్లో లేరు. కాబట్టి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే యువత ఉంది. వాళ్ళు మనందరినీ ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా ఏదైతే ఈ లాభాపేక్ష కోసం, లేకపోతే వాళ్ళ యొక్క స్వలాభాల కోసం నాయకులు పొగుడుతూ ఉంటారో, లేకపోతే వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటారో, ఒకళ్ళ భుజాలు వేసుకొని చూస్తూ ఉంటారు, వీళ్ళందరినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం నిలబడబోతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజకీయం నడవబోతుంది అనడానికి ఒక పవన్ కళ్యాణ్ దిక్సూచి. అది దక్షిణ భారతదేశంలోనే కాదు, ఈయన చూసి యావత్ దేశం మొత్తం మన రాజ్యాంగబద్ధమైన రాజకీయం రావాలి అనే విధంగా ఉంటుంది అనేది చదువుకునే యువత. మీ ఇంట్లో కూడా చదువుకున్న కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి ఎట్లా రాజకీయం ఉండాలి, పుస్తకాల్లో ఏముంది, మేమేం మాట్లాడుతున్నాం, మేమేం చేస్తున్నాం అనేది. ఊరికే మనం వాదించుకుంటూ ఇచ్చేసుకుంటూ వెళ్తే ప్రజలు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకొని మాట్లాడాలి, అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అనేది రాజకీయం కాదు. నేను 97లో రాజకీయంలోకి వచ్చాము. ఈ లోక్సత్తా ఉద్యమ సంస్థ ద్వారా, అలాగే వీటి ద్వారా 2009లో నేను లోక్సత్తా నుంచి పోటీ చేస్తున్నాను. మేము ఏదైతే రాజ్యాంగబద్ధ రాజకీయం కావాలి అని చెప్పి కోరుకున్నామో దానికి ప్రతీక, దాని యొక్క దర్పణంగా నేడు పవన్ కళ్యాణ్ గారు ఉండటం అనేది చాలా ఆశావహం. మేము చేయలేకపోయింది కనపడుతుంది. అంతకన్నా రాజ్యాంగం రాసి ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మీ కన్నుల విందుగా ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉండాలనే చెప్తా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? రాజ్యాంగబద్ధంగా రాజకీయం చేస్తా ఉన్నాడు కాదంటావా? కాదు వీరశేఖరరావు గారు వాళ్ళు చిన్నప్రెడ్డి గారు చెప్పినట్టు రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతోంది అని అంటూ ఉన్నారు, కానీ ఎక్కడ ఏం చేసుకుపోతున్నట్టు కనిపించట్లేదండి. అరుణ్ గారు కూడా ఈ క్వశ్చన్ అందరూ అడిగి ఉన్నారు. అరుణ్ గారు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఏంటి రైట్. మనతో పాటు ఉప్పాలపాటి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఒకసారి ఉప్పాలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇమ్మని చెప్పి కొంతమంది టీడీపీ కార్యకర్తలు కానీ, లేకపోతే టీడీపీలో ఉన్న ప్రతినిధులు కానీ చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతోంది. అంటే కొంతమంది మంత్రుల వ్యవహార శైలిపై కూడా మనకి కొంచెం విమర్శలు వచ్చాయి. లైక్ పార్థసారథి గారు కానీ, రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, కొంతమంది మీద నెగిటివ్ వస్తోంది. మరి వీళ్ళని ఏమైనా మార్చి మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో కొత్త వాళ్ళకి ఏమైనా చోటు కల్పిస్తారా? అందులోనే డిప్యూటీ సీఎం లోకేష్ అంటున్నారు. మరి మీ లోకేష్ బాబుకి మళ్ళీ ఏమైనా మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? పబ్లిక్ కావాల్సిన రాజకీయం చేస్తే మీరు కూడా కొన్ని సీట్లు ఉండేవి, మీరు కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీలో కూర్చొని ఉండేవాళ్ళు. 153 సీట్లు శ్రీనివాస్ చౌదరి గారితో ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. మొదట మీకు మీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించి సుబ్రహ్మణ్యం విషయంలో కావచ్చు, యువగణం విషయం కావచ్చు, పాదయాత్రలో కానీ చాలా కీలక పాత్ర వహించి దాదాపు ఎన్డీఏ కూటమిలో అప్పుడు క్రైసిస్ లో కూడా బాబు గారు దుర్మార్గంగా అరెస్ట్ చేసిన గత ప్రభుత్వంలో కూడా చాలా అద్భుతంగా ఆర్గనైజేషన్ పరంగా పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూ నమ్మకాన్ని కల్పించి పార్టీ నడిపించారు. చదువుకున్న వ్యక్తి, బాగా నేర్చుకున్న వ్యక్తి, ప్రజల్లో నాణ్యమైన వ్యక్తి, ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలపైన అనేక అంశాలపైన స్టడీ చేసిన లోకేష్ గారికి పార్టీ అభిమానుల్లో, పార్టీ యువ నాయకత్వంలో అభిమానం ఉంది. డిప్యూటీ సీఎం చేయమని చెప్పి అది మా కోరిక. అది చేయాలా చేయకూడదు అనే విషయపై ఎన్డీఏ గవర్నమెంట్ దేశం తీసుకుంటుంది.
ఇంకా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కుటుంబం కాబట్టి మా అభిమానం, మా అభిప్రాయం తెలియజేయడం తప్పు కాదు కదా. కాబట్టి లోకేష్ గారు యువ నాయకుడు, గతంలో ఐటీ మినిస్టర్ గా ఉండేవాడు, గతంలో కూడా మినిస్టర్ కూడా పనిచేసేవాడు, ఇప్పుడు మినిస్టర్ గా పనిచేస్తున్నారు. అందుకే కొత్త కాదు. పార్టీ నిర్మాణం పైన ఎక్కువ కేంద్రీకరించి యువతీ ఉపకులను సమకరించడంలో కానీ, నిర్మాణ పరంగా పార్టీని అభివృద్ధి చేయడంలో కానీ ఈ రోజు దాదాపు 1 కోటి పైసలకు పార్టీ సభ్యత్వాన్ని చక్కగా బ్రహ్మాండంగా జయప్రదం చేసిన వ్యక్తిగా ఒక క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి యువకులకు అలాగే పార్టీ యువతకి ఉత్సాహం ఇవ్వడం కోసం ఆయన్ని డిప్యూటీ సీఎం చేయమనడం తప్పేం కాదు, అది కోరిక. అయితే అంటే ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, అది మీ కోరిక ఉండటం తప్పులేదు, అది సాధ్యపడే అంశమేనా? ఒకవేళ సాధ్యపడినా దాని వల్ల ఉపయోగం ఏంటండి? అదే మా చెప్తున్నా, ఈ 2 విషయాలు ఉన్నాయమ్మా. ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, కుటుంబంలో తీసుకోవాలి నిర్ణయం. కాకపోతే మీరు ఒక మాట ప్రస్తావించారు, కొంతమంది మంత్రుల పైన ఎన్డీఏ కుటుంబంలో కానీ పాకిస్తాన్ కానీ కొంత సరిగ్గా పనిచేయడం లేదని గతంలో గ్రేడింగ్లు ఇచ్చారు. వారికి గతంలో చెప్పాము, వాళ్ళు మారకపోతే ఖచ్చితంగా వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని భర్తీ చేసే అవకాశం ఉంది. కానీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ లాగా లోకేష్ గారికి వాళ్ళని పార్టీ నాయకులు ఇవ్వవచ్చు. కానీ పార్టీ పరంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఇటువంటి మళ్ళీ మా మంత్రివర్గాల్లో మార్చి డిప్యూటీ సీఎం ఇస్తారని నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, అది ఆ పార్టీ సూచించుకున్న పదవి. దానివల్ల రాజ్యాంగబద్ధమైన హక్కులేం కూడా రావు. సో ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, ప్రమాణ నిర్వర్తిస్తున్నారు, మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఇస్తే మేమందరూ కూడా ఆనందపడతాం. అంతేగాని ఇవ్వాలని డిమాండ్, ఇచ్చే తీరాలని డిమాండ్ అయితే లేదు. మా అభిప్రాయం తెలియజేసాం అంతే. దాన్ని కన్ఫ్యూజన్ చేయాల్సింది ఎన్డీఏ గవర్నమెంట్. చేయకపోవచ్చు, అయితే ఏం చేసినా కానీ యువకుల్లో ఉత్సాహం చెప్తున్న లోకేష్ గారికి ఉత్సాహం కోసం అన్న మాటలే కానీ ఇస్తే మేము అందరూ ఆనందపడతాం. ఇస్తే మీరు ఆనందపడతారు, ఓకేనండి. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు మీరు. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు కానీ ఆయన కర్తవ్యాన్ని కానీ ఆయన సరిగ్గా నిర్వర్తించట్లేదా? ఆయన బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నారమ్మా. మరి ఎందుకు లోకేష్ గారికి ఇస్తే ఆనందపడటం? అంటే లోకేష్ గారితో కంపేర్ చేస్తే అన్ని రకాలుగా అంటే క్యాపబుల్ పర్సన్ కాదు అని అనుకుంటున్నారా? ఓన్లీ కేవలం మీ అభిమానం మాత్రమేనా? అది పార్టీ కార్యకర్తల్లో ఉన్న అభిమానం అంతే. ఇంకో మాట కూడా మీకు, డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, మంత్రి పదవి చాలా గొప్ప పదవి. కాకపోతే మేము గౌరవించి ఓ నాయకుడికి ఇచ్చాము, మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇస్తారని నమ్మకాలు నాకు లేవు. ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో అటువంటి ఏమి ఉండవు. మా అభిమానం తెలియజేయచ్చు, మేము కూడా మా లోకేష్ గారిని చేయండి అని చెప్పాను. కానీ తప్ప అది చేసే తీరాలని కండిషన్స్ అయితే లేవు. ఇస్తే సంతోషం, ఎవరిపైన మేము బాధపడము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బ్రహ్మాండ వ్యవస్థిస్తున్నారు, ఆయన శాఖలు బ్రహ్మాండ పనిచేస్తున్నాయి, బ్రహ్మాండంగా పార్టీ పరంగా కూడా ఆయన సూచనలు చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి ఇబ్బందికరంగా లేదు. ఆయన శాఖల్లో పడిన ఫైల్స్ కానీ పరిగెట్టిస్తున్నాడు, అనేక అంశాలను ప్రశ్నిస్తున్నాడు. వారి మీద ఎటువంటి అభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఎన్డీఏ గవర్నమెంట్ లేవు. అలాగే ఇప్పుడున్న మంత్రులు కొంతమంది అటు ఇటుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంత స్థానవంశం చేస్తే కానీ ఎక్కడా కానీ పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా మార్చేసి అందరూ రాజీనామా చేయండి మళ్ళీ కొత్త వాళ్ళు ఇస్తామని ఆలోచన లేదు. కాబట్టి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కాబట్టి ఒకరిద్దరికి పాలనాపరమైన అనుభవం పైన కొంత అవగాహన రాహిత్యం వల్ల కొన్ని చోట్ల ఇబ్బంది కలుగుతుంది. సజ్జిస్తున్నాం. మాక్సిమం ఎన్డీఏ గవర్నమెంట్ తీర్మానం ప్రకారమే గవర్నమెంట్ 15 ఏళ్ళు 2 చదవడం కోసం పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ట్రై చేస్తున్నాం. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మాకేమీ భేదాభిప్రాయాలు లేవు. కాబట్టి ఇప్పుడు మార్చి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే పార్టీ వర్గాల్లో మాకు బ్రహ్మాండ సంతోషమే. కానీ అవకాశాలు అనేవి ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వాలి, అది మా కోరిక మాత్రమే. మహాజన్ రాజేష్ చెప్పుండొచ్చు, నేను చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు, అభిమానులు మాట్లాడవచ్చు. కానీ సాధ్యాసాధ్యాలు ఎన్డీఏ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కాబట్టి ఇచ్చినా ఇచ్చినా పెద్ద ప్రాధాన్యత కాదు. ఇస్తే ఆనందపడతాం. ఇప్పుడున్న మంత్రి పదవి ఇంకా బ్రహ్మాండంగా నిర్వర్తిస్తారనే విషయం స్పష్టంగా అభిమాన పరంగా తెలియజేస్తుంది. కానీ ఈ కుటుంబంలో ఏ ఇబ్బందులు లేవు. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన నాయకత్వం వహిస్తున్నాడు, ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఆయన పనులు ఎక్కడ కూడా మాకు మర్చడం అవ్వట్లేదు. అలాగే ఇద్దరు కూడా మా బాండింగ్, 3 పార్టీల బాండింగ్ కూడా 5 ఏళ్ల పాటు అధికారం ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాం. 164 సీట్లు ఇచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయడం కోసం ఖచ్చితంగా దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. సేవ మాత్రం చేస్తాం, అజమాయిషీ చేయవు. ఖచ్చితంగా స్వేచ్ఛ వాయువుల ప్రకారం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి తప్పేం కాదు కదా. కాబట్టి తను కూడా చాలా మంది చాలా కోరికలు ఉంటాయి, మాకు పదవి వస్తే బాగుంటుంది అని చెప్పడం తప్పేం కాదు. పార్టీ ఫైనల్ డెసిషన్ కదా, అధిష్టానం ఫైనల్ డెసిషన్. కాబట్టి దీని మీద వ్యవహారస్థానం అంశాలు ఏమి లేవమ్మా. బ్రహ్మాండంగా ఎన్డీఏ గవర్నమెంట్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వివిధ భారతదేశం కట్టుబడి పనిచేస్తున్నాం. మా అజెండా మెయిన్ టాస్క్, మెయిన్ ప్రధాన అంశాలు ప్రధానంగా ఉన్నాయంటే అమరావతి, పోలవరం, వైజాగ్ జోన్, సూపర్ 6 అంశాలు మా అంశాలు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఆ టాస్క్ ని పూర్తి చేయడం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికలు వేస్తూ ముందుకు వెళ్తారు. కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని ప్రధానంగా తీసుకొని
వివాదాలకు కేంద్రబిందంగా మారాల్సిన అవసరం మాకు లేదమ్మా. మా Right బాధ్యతలు అండి. ప్రజలు గుర్తించారు కాబట్టి ముందు మా బాధ్యతల మీద మేము ప్రశ్నించుకోవాలి. మీలాంటి మీడియా వాళ్ళు తెలియజేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ రైట్ అండి. ఒకసారి చిన్నప్రెడ్డి గారు. మా వీరశేఖర్ గారు చిన్నప్రెడ్డి గారు, యాక్చువల్లీ మీ పార్టీలో గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలండి. అయితే జగన్ గారు తప్ప మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడట్లేదు. మిగతా గెలవని ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళు గోల గోల రచ్చ చేస్తున్నారు. ఎందుకు మరి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు? గెలవని వాళ్ళు ఎందుకు అలా రెచ్చిపోతున్నారు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, జనసేనలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అందరికీ ఒకే రకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, రాజ్యాంగబద్ధమైనటువంటి అవసరాలు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చెప్పేదానికన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ వీళ్ళకి సంబంధించినటువంటి వారు చేసేటటువంటి పెత్తనమే ఎక్కువైపోయింది. అంటే ఎమ్మెల్యే అనే దానికి విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి. దాని నుంచి ఎక్కడ ఏది మాట్లాడినా మేము మాట్లాడినందువల్ల ఉపయోగం ఏముంది, ఏది చేయట్లేదు కదా, మాట్లాడట్లేదు కదా అనే దానికోసం కొంతమంది మాట్లాడకుండా ఉంటే ఉండొచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు యాక్టివ్గా ఉంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నంత ఈజీగా మిగతా 24 మంది మంత్రులు ఎందుకు అంటలేదు? అనరు. ఎందుకంటే కొంతమంది అనగలుగుతారు, ఉన్నాయి లేనిపోయి అనగలరు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నియోజకవర్గంలో 16 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేస్తే, ఒక తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి రేప్ చేస్తే ప్రశ్నించలేదు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరిగింది. తిరుపతికి సంబంధించి వీటన్నిటిని సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం, జనసేన కూటమి ఆడిచ్చేటటువంటి ఆటలో భాగంగానే లోకేష్ బాబుని వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటి ద్వారా ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఆయనకి ఏదన్నా ఉప ముఖ్యమంత్రి రాని, ఈయనకి ఇంకో ఉప ముఖ్యమంత్రి రాని, లేకపోతే ఇంకో నలుగురిని పెట్టుకొని ఏదున్నా చిత్తశుద్ధి ఉండాలమ్మా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అనేటటువంటి చిత్తశుద్ధితోటి పనిచేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఒకవేళ అలా కాదు, మేము పదవుల కోసం అని చెప్పేసి చూపిస్తూ ఆ పదవుల కోసం కొట్లాడుతూ చివరికి ఇచ్చినటువంటి హామీలను 7 నెలలుగా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఒక్క ఓల్డేజ్ పెన్షన్ తప్పితే వేరే ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు చూడండి, 7 నెలలుగా 7 అంశాలు తీసుకొని వచ్చారు. 7 అంశాలు ప్రతి దానికి ఒక చిన్న పుల్ల పక్కన పెద్ద పుల్ల పెట్టడం, దాన్ని ఏదో ఒక సబ్జెక్టు డైవర్ట్ చేయటం, దాని గురించి మాట్లాడకుండా చేయటం. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, వీరశేఖర్ యాదవ్ గారు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని చూసి దేశమంతా కూడా అబ్బురపడుతుందని. మంచిది, ఒక నిమిషం సార్. వీరశేఖర్ యాదవ్ గారు, అదే వీరశేఖర్ రావు గారు, అదే వీరశేఖర్ గారు ఎక్కడి నుంచి అమ్మా? ఈయన ఏ పార్టీ నుంచి, లేకపోతే ఏమన్నా వచ్చారు? పొలిటికల్ అనలిస్ట్ గా వచ్చారు. పొలిటికల్ గా అనలిస్ట్ గా వస్తే పవన్ కళ్యాణ్ గారిని రాయపట్టారు గారి కన్నా కూడా ఎక్కువగా పొగడ్తలు పొందించేటటువంటి స్థితిలో ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఊరుతాం. రెడ్డి గారు బాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఊరుతాం. పొగిడించుకోండి, బాగా నువ్వు చేస్తే నేను చెప్తా ఉన్నాను. బాగా చేస్తే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పొగుడతాం. అదే మీకు అవకాశం ఉంది, మీకు కూడా అవకాశం ఇచ్చాం. మాట్లాడలేనటువంటి వ్యక్తి మీరు సరిపోతే మాట్లాడలేనటువంటి పొలిటికల్ అనలిస్ట్ మీరు చూస్తే కదా ఓట్లేసింది. పొగడదలుచుకుంటే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే, రాజ్యాంగబద్ధంగా రాజకీయం చేస్తే ఎవరినైనా పొగుడతాము. అవకాశం మీరు ప్రశ్నించి ఇదిగో ఈ ప్రభుత్వం సరిగా చేయట్లేదని మాట్లాడాలన్నా మేమే ప్రశ్నిస్తున్నాం, మీరేం ప్రశ్నించలేదు రాజ్యాంగబద్ధంగా. ముగ్గురు ఈ కల్తీ మందా లేకపోతే ఇంకోట ఏదో తాగి ముగ్గురు చనిపోయారు ఒకే కుటుంబానికి సంబంధించి, ఏమైనా మాట్లాడారా మీరు?
మాట్లాడు, స్పందించు దాని మీద. ఖచ్చితంగా మాట్లాడదాం. కల్తీ మందు ఏంది, ఏమైంది అనేది వస్తారంట వీళ్ళన్నా. ఒక్క మాట రెడ్డి గారు, నేను ఒక మాట చెప్తాను. అసలు గతంలో అమ్మిన మందు, ఇప్పుడు అమ్ముతున్న మందు, వీటన్నిటిని ల్యాబ్ పంపించి చూస్తే వాటన్నిటి యొక్క ఇది తెలిస్తే ఎవరు ఏమేమి మంది అన్నారు, ఏం చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. దాన్ని చూసే కదా ఓట్లు వేసారు అంటాను నేను. అది ముగ్గురు చనిపోయారు, కనీసం ఆ ముగ్గురు గురించి అన్న ఇద్దరు సొంత బాబాయికి దిక్కు లేదు, ఇవన్నీ తెలిసి ఎందుకు ఈ ఊరికే మనం ఏదో పొలాలు పెట్టాలని కాదు. నేను ఒక మాట చెప్పేది కదా, జనసేన మీద ఇష్టం ఉంటే రాజకీయం చేద్దాం. ఇప్పుడు వెనకటి కాలం లాగా లేదు రాజకీయం. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం వెనకటి కాలంగా లేదు. ఏదో టీవీలోనో ఒక పేపర్లోనో వస్తే చూసేది కాదు. సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కరు తన యొక్క అభిప్రాయాల్ని దాంట్లో న్యూస్ ని వీటిని ప్రజెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరి మీద ఆధారపడి బతకట్లేదు మన వెనకాల తిరగటానికి. కాబట్టి వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే స్వచ్ఛమైన రాజకీయం కోరుకుంటా ఉంటారు. మనం ఆ తరహాగా అలా నడిచే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, అలా నడుద్దాం అంటున్నాను. అది అర్థం చేసుకొని మనం రాజకీయం చేస్తే బాగుంటది మాట్లాడితే. అంతేగాని మనం వాళ్ళు ఏదో పొగిడారు మా వాడిని ఎందుకు పోవడం అంటే మిమ్మల్ని పొగుడుతాం, మీకు కూడా పొగిడించుకోండి అంటున్నాను నేను. మీకు అవకాశం ఉంది. వాళ్ళుగా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతారా, మా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడరా అంటే పొగుడుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెవెల్లో ఏమి చేయలేదు కదా పొగడటానికి. ఆ లెవెల్లో ఏం చేయలేదు కదా పొగడటానికి. రైట్. అరుణ్ గారు ఏం మాట్లాడి రాజకీయమా ఇది? అరుణ్ గారు, అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటే క్యాడర్ ఒక్క నిమిషం, వీరశేఖరరావు గారు వస్తున్నారు. వీరశేఖరరావు గారు వస్తున్నారు. మళ్ళీ ఇట్లాగే మాట్లాడితే కనపడే పరిస్థితి కూడా ఉండదు ఎక్కడ. మీ పాత్ర కూడా మేమే పోషించాలా? మీ పాత్ర ఇప్పటికి మేమే పోషిస్తున్నాం. క్వశ్చన్ చేయట్లా. మీరు మాట్లాడేది ఏంటంటే టీడీపీ మధ్య, జనసేన మధ్య, కూటమి మధ్య చిచ్చు పెడితే మళ్ళీ వీళ్ళిద్దరు విడదీసి మన రాజకీయంలోకి, మనం అధికారంలోకి రావచ్చు అనే ఏదో పాత రాజకీయాల పద్ధతిలో ఉండరు. ఇప్పుడు యువత అంతా ఇవన్నీ అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళందరూ తెలుస్తున్నాయనా? అప్డేట్ అయ్యి ఇంకో కొత్త రకం ఏదైనా స్కీమ్ మొదలు పెట్టండి. రైట్, వస్తున్నా. ఒక్క నిమిషం వీరశేఖరరావు గారు, ఒక్క నిమిషం వస్తున్నా. అరుణ్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కేడర్ ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే ఏంటంటే కేడర్ అందరూను అంటే ఇప్పుడు ఇన్ని అవినీతి అక్రమాలు జరిగాయి అంటే కొంచెం కేసుల విషయంలో కానీ వాళ్ళని అంటే శిక్షల విషయంలో కానీ స్పీడప్ చేయండి అన్నది కేడర్ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి అంటే అభివృద్ధి, సంక్షేమం దీని మీద వెళ్తున్నాము, నా ఉద్దేశం వేరు, కేడర్ ఉద్దేశం వేరు అని అంటున్నా కూడా ఎక్కడో ఇంకా కూటమిలో కానీ లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాల్లో ఒక అసంతృప్తి. అంటే మీరు ఎవ్రీడే ఈ క్వశ్చన్ ఫేస్ చేస్తున్నారు, అది మీకు కూడా తెలుసు. ఎందుకని ఇంకా చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకని ఇంకా వెనక్కి తగ్గుతున్నారు, అంటే దేనికి భయపడుతున్నారు అన్న ప్రశ్నలు ఇంత ఉత్పన్నం అవుతుంటే కూడా ఎందుకని ఇంకా స్పందించట్లేదు? అంటే రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అని సంకేతాలు ఇచ్చినా కూడా ఇంకా మొత్తం అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. అంటే మీరు తీసుకునే చర్యలపై అంటే వాళ్ళు ఇన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తుంటే కూడా వదిలేస్తున్నారు అన్నది మీకు కూడా రెగ్యులర్గా వింటున్న క్వశ్చన్. మేడం, ప్రధానంగా ఎలక్షన్ ప్రక్రియకి వచ్చేటప్పటికి క్యాడర్ అనేది కేవలం పార్టీ కోసం పనిచేయడం వరకు ఓకే కానివ్వండి, అల్టిమేట్ గా జడ్జిమెంట్ డిసైడ్ చేసేది సాధారణ ప్రజలు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఏవి ఉంటే వాటికి సంబంధించి రావడంతో ప్రజావేదిక కోల్చడంతో మొదలు పెట్టినటువంటి కక్ష సాధింపు చర్యలు కారణం లేకుండా ఎఫ్ఐఆర్లు కంప్లీట్ గా సెక్షన్లు దానికి సంబంధించిన ఆధారాలు కూడా నమోదు చేయకుండా ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపుగా నెలకు పైన జైల్లో పెట్టినట్టు సిచ్యువేషన్ దాకా వచ్చి ముగిసింది. అల్టిమేట్ గా ప్రజలు రిజల్ట్ ఏమి ఇచ్చారు? 151లో 5 తీసేసి 11 మిగిల్చి ఇచ్చారు జడ్జిమెంట్. కానీ ఇవాళ మేము అట్లాంటి కక్ష సాధింపు చర్యలకో లేదంటే క్యాడర్ ఇబ్బంది పడ్డారు కదా వాళ్ళకి ఇమీడియట్ గా మనం జస్టిఫికేషన్ చూపించాలని చెప్పేసి వైసీపీ క్యాడర్ ని ఏదంటే తప్పు చేసినటువంటి వాళ్ళని ఇమీడియట్ గా శిక్షించేసి మనం దాని మీద ఫోకస్ పెడితే మనకి ఇంత మెజారిటీ ఒక్కొక్క నియోజకవర్గంలో వేలల్లో వచ్చింది.
నాకు తెలిసి గతంలో కని విని ఎరుగని స్థాయిలో ఒక్కొక్క సీటుకి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. దేనికోసం ఇచ్చారు అవన్నీ? ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత అంత స్థాయిలో మెజారిటీ ఇచ్చారు. మధ్య చిన్నపరెడ్డి అన్న గారు ఆపాలి. నోట్ చేసుకోండి. చిన్నపరెడ్డి అన్న గారు నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడుతున్నారు. చిన్నపరెడ్డి గారు వస్తున్నా లెట్ మీ కంప్లీట్. మీరు నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకొని తర్వాత మాట్లాడు. నా టైం నాకు ఇవ్వండి. ఇప్పుడు దాకా మీ ఇద్దరే మాట్లాడుకున్నాను, నేను అసలు ఇంటరప్ట్ అవ్వలేదు. ఇంకోటి క్లియర్ గా నిరుద్యోగులైనటువంటి యువత వేశారు ఓట్లు. వాళ్ళ కోసం ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది. అలాగే రోడ్డులు లేక ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలు వేసాయి ఓట్లు, రోడ్లు వేయమని చెప్పేసి. వాటి మీద ఉంది ప్రభుత్వం యొక్క దృష్టి. ప్రాజెక్టులు లేక, సరైన టైం కరెంట్ ఇవ్వలేక, పంటలు పండించలేక, పండించిన పంటను టైం కొనలేక, ఇలా రైతాంగం అంతా కూడా విపరీతంగా ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు వేశారు ఓట్లు. వాళ్ళ గురించి వాళ్ళ ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సమయానికి జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నట్టు ఉద్యోగులు వేశారు ఓట్లు. వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం ఉంది. స్థానికంగా ఉపాధి కల్పించకపోతే రాష్ట్రం దాటి వేరే మార్గాలకు వలసలు పోయినటువంటి కూలీలు వచ్చేసారు ఓట్లు. వాళ్ళ గురించి ఆలోచించిన అవకాశం ఉంది. ఇవాళ ప్రజలు వేసినటువంటి ఓట్లకు వాల్యూ ఇచ్చి, ప్రజలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కి వాల్యూ ఇస్తుంది. కాబట్టి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం అవసరం ఇవ్వాలా? రాష్ట్రానికి నిధులు తేవడం అవసరం, రాష్ట్రంలో ఉద్యోగాలు తేవడం అవసరం, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం అవసరం, రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం అవసరం, రాష్ట్రంలో రోడ్లు వేయడం అవసరం, రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలను పూర్తి చేయడం అవసరం, మెడికల్ కాలేజీలు అవసరం, యూనివర్సిటీలు అవసరం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ప్రత్యేకించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. దాని మీదే ప్రతిరోజు చర్యలు, సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తప్పు చేసిన వాళ్ళని చట్టం శిక్షిస్తుంది. చట్టానికి మధ్యలో ప్రభుత్వం అడ్డం వెళ్ళదు. రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ ఇప్పటి వరకు ఓపెన్ అవ్వలేదు. రెడ్ బుక్ ఓపెన్ అయితే కనుక గతంలో దాష్టికాలు చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ జైలులో ఉండేవాళ్ళు. కానీ అలా జరగలేదు. బయటే ఉన్నారంటే దాని అర్థం దానికి ఇంకా టైం ఉంది బహుశా. అది చట్టం చేసుకుంటే వెళ్తుంది. చట్టం వేరు, ప్రభుత్వం వేరు. ఇక్కడ ఈ విషయం గమనించుకోవాలి క్లియర్ గా. చట్టం చేసే చర్యల్లో ప్రభుత్వం వీళ్ళు అడ్డుపడి, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు వాళ్ళ వాళ్ళు, వీళ్ళు ఇమీడియట్ గా తప్పు లేకపోయినా అరెస్ట్ చేయండి, వీళ్ళు తప్పు చేసినా సరే రక్షించండి అని చెప్పేసి మా ప్రభుత్వం మధ్యలో వెళ్ళదు. ఇది క్లియర్ గా ప్రజలకు చెప్పాలనుకున్న అంశం. మేము వైసీపీ కూడా అర్థం అవ్వాల్సిన అంశం కూడా ఇదే క్లియర్ గా. రైట్, మళ్ళీ వస్తున్నాను మీ దగ్గరికి. వీరశేఖరరావు గారు, వీరశేఖరరావు గారు వినపడుతోందా? వినపడుతోందా? అంటే ఇక్కడ మనకి, అంటే మీరు చెప్పొచ్చేది ఏంటి అంటే మనకి ఇక్కడ కూటమిలో సమన్వయ లోపం కనపట్టలేదు అంటున్నారా మీరు? సమన్వయ లోపం గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, కార్యకర్తల అభిప్రాయాలు వేరు, అలాగే ఇక్కడ ఉన్న మా పరిస్థితులు వేరు. అంటే వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది, నాయకులకు పూర్తి అవగాహన ఉంది. కార్యకర్తలు మోసపడితే నేను చెప్పాను కదా, ఎవరి యొక్క అవకాశాల కోసం వాళ్ళ నాయకుల్ని ప్రస్తుతించడం, వారి దగ్గర వాళ్ళ యొక్క అవకాశాలను మెరుగుపరచుకోవడం కోసం చేసే చిన్న చిన్న కార్యక్రమాలలో భాగంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ పూర్తిగా ఇవి నాయకుల మధ్య, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య పూర్తి అవగాహన ఉంది అని చెప్పి నేను అనుకుంటాను. అంటే ఈ న్యూసెన్స్ అంతా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి దూకుడికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో టీడీపీ శ్రేణులు ఏమైనా ఉన్నాయి అని భావించుకోవచ్చా మనం? పొరపాటును కూడా నేను అలాంటి అవకాశం టీడీపీ, అలాంటి ధైర్యం కానీ అలాంటి అవకాశం కానీ టీడీపీకి లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందే పవన్ కళ్యాణ్ గారి వలన. కూటమి ప్రభుత్వం యొక్క వెనక ఇంత అండదండలు ఉన్నా ఇప్పటి వరకు వీళ్ళ యొక్క కార్యక్రమాలకి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన యొక్క స్పీడు, ఆయన యొక్క స్వభావ రీత్యా, ఆయన మాట్లాడే మాటల వల్ల, ఆయన చెప్పే ఒక షరతుల వల్ల, ఇప్పుడు ఎవరైనా అనితగా హోమ్ మినిస్టర్ గారికి కానీ లేకపోతే టీటీటీ బోర్డుకి కానీ నేను చేశాను, నేను ఇట్లా వెళ్ళి పలకరించాను, మీరు కూడా క్షమాపణ చెప్పి ఇట్లాంటి ముందు ముందు జరగకుండా చూసుకోండి అంటూ అనేది ఆయన యొక్క నిజాయితీకి, నిబద్ధతకి దర్పణంగా నిలుస్తుంది. కాబట్టి పబ్లిక్ అంతా ఈ అర్థం చేసుకుంటాం. అల్టిమేట్ పబ్లిక్ మేడం వీటన్నిటికీ పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారిని, ఇలాంటి రాజకీయ నాయకుడిని కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం కానీ, పవన్ కళ్యాణ్ గారిని పక్కకు తప్పించి తామేదో ఆక్యుపై చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన విశేషమైన అధికారాలు ఏమీ లేవు. ఒక మంత్రిగా లోకేష్ గారికి ఏ అధికారాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి అయ్యే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చూసుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు
ప్రతిపక్షంలో ఉన్నా ఇదే దూకుడు ఉంటుంది, అధికార పక్షంలో ఉన్నా కూడా వీళ్ళందరూ సమన్వయపరుచుకుంటూ ఇంకా జాగ్రత్తగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయనకి ఈ ఏ పదవి లేకపోయినా కూడా ఇంతకన్నా దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం మనందరికి తెలిసిందే. ఆ మనస్తత్వమే, ఆ నిబద్ధతే, ఆ యొక్క అంటే రాజనీతి వీరశేఖరరావు గారు ఇందాక మనతో ఉప్పాలపాటి శ్రీనివాస్ చౌదరి గారు కూడా మాట్లాడుతూ, అంటే ఇస్తే మేము అందరం హ్యాపీగా ఉంటాం, అసలు ఈ ఆలోచన రావాల్సిన అవసరం ఏముందండి? అంటే అది ఇది చెప్పాను కదా, శ్రీనివాస్ చౌదరి గారు ఎలా మాట్లాడారో అలాగే ఒక్కొక్క నాయకునికి ఎవరైతే ఎంతమంది మంత్రులు ఉన్నారో, ఎంతమంది నాయకులు ఉన్నారో, వాళ్ళ యొక్క నాయకునికి, వాళ్ళ ఎమ్మెల్యేకి, వాళ్ళ మంత్రికి ఒక ఉన్నతమైన పదవులు ఏమన్నా వస్తే వాళ్ళకు రావడం కోసం ఇగో మేము ఇలా ట్రై చేసాము, మేము ఇలా వాదించాము అని చెప్పి వీళ్ళ యొక్క చెప్పుకునే దానికోసం, దాని ద్వారా వీళ్ళు లబ్ధి పొందడం కోసం, లేకపోతే వాళ్ళ యొక్క అభినందనల కోసం, లేకపోతే కొంతమంది స్వచ్ఛందంగా మా నాయకునికి మేము ఇది చేయగలిగాం అని వెన్నుతండ్రి నిలబడ్డామని చెప్పి చెప్పుకోవడం కోసం అంటే మాత్రమే అభినందనలు అంటే ఇలాంటి లోకేష్ గారు నిన్న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కార్యకర్తల సమావేశంలో కూడా మీరు నన్ను కంగారు పెట్టకండి, మీరు కంగారు పడకండి, నాకు ఇవేమీ సంబంధం లేదు అని క్లియర్ కట్గా లోకేష్ గారు అవన్నీ రూమర్స్ నమ్మొద్దు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా మేము ఆశిస్తున్నాం అనడంలో వీళ్ళ ఉద్దేశం ఏంటండి? అంటే ఉన్న పనులు ఎవరి పనులు వాళ్ళని కరెక్ట్గా చేసుకొనివ్వట్లేదేమో. చేసుకొనివ్వట్లేదు అనేది మనకి కనిపిస్తా ఉంది. లోకేష్ గారే స్వయంగా తను ఒప్పుకున్నప్పుడు మేమేమి అవగాహన రాహిత్యంతో లేము, మేము పూర్తి అవగాహనతో నడుస్తున్నాము, మీరెవరు మమ్మల్ని కంగారు పెట్టద్దు, మమ్మల్ని లేనిపోయిన దీంట్లోకి నెట్టొద్దు అని చెప్పి, ఒక సుడిగుండంలోకి నెట్టొద్దు అని చెప్పి కార్యకర్తలకి ఆయన చెప్పకుండానే చెప్పారు. కాబట్టి ఇదన్నింటినీ అవగతం చేసుకొని ఎవరైతే అవకాశం కోసం టీడీపీ నాయకుల ముసుగులో, టీడీపీ శ్రేయోభిలాషుల ముసుగులో పవన్ కళ్యాణ్ గారు మీకన్నా ఎక్కువ మీరు గొప్ప అని చెప్పి వీళ్ళని పొగుడుతా ఎవరినో ఒకరిని క్రిటిసైజ్ చేసే విధంగా మాట్లాడితే ఇది కూటమి ప్రభుత్వానికి తన యొక్క శ్రేయస్సును కాంక్షించే వాళ్ళు కాదు అనే విషయం వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. చిన్నప్రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదామండి. చిన్నప్రెడ్డి గారు, నేను అనేది ఒక అధికార ప్రతినిధి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అధికార ప్రతినిధిగానే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మహాసేన రాజేష్ గారు ఇచ్చినటువంటి, అది తెలుగుదేశానికి మేము అనిపించలేదు, మేము వెన్నుపోటు రూపంలో అతని ద్వారా మాట్లాడించలేదు అని అంటే బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చేసి, ఇప్పుడు అరుణ గారు ఏదన్నా జనసేన తరఫున వాళ్ళ పార్టీకి సంబంధం లేకుండానే తన ఇష్టంగా తను స్టేట్మెంట్ ఇచ్చింది అనుకో, వెంటనే ఏం చేస్తారో అడగండి. అరుణ గారు, మీ పార్టీలో మిమ్మల్ని మీకు సంబంధం లేని స్టేట్మెంట్ మీరు ఇస్తే మీరేమి అన్న, మీ పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఏమి అనకుండానే చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? అధికార ప్రతినిధి అంటే ఏంది? పార్టీ మాట్లాడమని చెప్పేసి ఆ లైన్ ఇస్తేనే కదా మాట్లాడతాం మనం, లేకుండానే ఎవరింటి వాళ్ళగా వాళ్ళు, లేదంటే అతను మహాసేన రాజేష్ మాదిగాగా ఆయన చెప్పుకొని ఆయన మాట్లాడాడు అనుకో ఎవరు అడగరు. అది అధికార ప్రతినిధిగా మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఏదో కుట్ర జరుగుతుంది, దాంట్లో పార్టీ అనిపిస్తున్నది అనేది మాకు అర్థమవుతున్న భాష. మా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు మాట్లాడారు అనుకోండి, ఖచ్చితంగా అది పార్టీ లైన్ గానే భావిస్తాం. వీళ్ళ పార్టీకి అలా సంబంధం లేదనుకోండి, రాజేష్ ఏం మాట్లాడతారు, అరుణ్ గారే మాట్లాడతారు, ఎవరికి వాళ్ళే మాట్లాడతారు, అన్నిటినీ ఎవరికి వాళ్ళు అన్వయం చేసుకొని ఓహో ఇలా అనుకున్నారా అలా అనుకున్నారా అని చెప్పేసి అనుకోవాలి అని అనుకుంటే అది కరెక్ట్ కాదమ్మా. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వానికి మంచి మిషన్స్, మంచి మెజారిటీ ఇచ్చినాయి. శుభ్రంగా 164 సీట్లు మీరు పడగొట్టేస్తా అన్నారుగా, ఇంకేంది? కాదండి, 11 సీట్లు వచ్చిన మీరు 2 నెలల్లో ప్రభుత్వం కూలిపోతోందని హెచ్చరికలు చేశారుగా. చెప్పారు మీరు మాట్లాడొద్దని చెప్పారు కదా. పూర్తిగా రాజేష్ గారితో పోటీ పడదలుచుకుంటే మీరు కూడా ఏమైనా స్టేట్మెంట్లు ఇస్తే ఇవ్వండి, కానీ నా టయాన్ని వేస్ట్ చేయొద్దు అరుణ్ గారు. అలాగే ఇచ్చినటువంటి హామీల మీద అరుణ్ గారు మాట్లాడలేదండి, అరుణ్ గారు మాట్లాడలేదు. అంటే కాదు, మీరు మంచి మెజారిటీ వచ్చింది, మంచిగా పందాకి విరుద్ధంగా ఏమన్నా మాట్లాడారేమో అనుకున్నాను. ఓకే, సారీ అరుణ్ గారు, యాంకర్ గారు మాట్లాడారంట. ఓకే, ఎనీవే ఇచ్చినటువంటి ప్రతి హామీలను కూడా నెరవేర్చే విధంగా చెప్పాలి. అలాగే అరుణ్ గారు, నేను ఇందాక ఒక మాట చెప్పాను, మీరు మాట్లాడింది మీ పార్టీ విధానంగా భావిస్తారా
లేకపోతే మహారాజ్ సేన అతను మాట్లాడింది అతని యొక్క ఇండివిజువల్ కింద భావిస్తారా? మీకు ఏ రకంగా అర్థమవుతుందో ఒకసారి చెప్పమ్మా. నేను ఆల్రెడీ మీకన్నా మీ స్టేట్మెంట్ కన్నా ముందే క్లియర్ గా ఇచ్చానండి. ప్రభుత్వం నుంచి వచ్చే వాయిస్ వేరు. మహాసేన రాజేష్ అయినా రాయపేట అరుణ అయినా కూటమి అధికార ప్రతినిధులం కాదు. మేము ఇండివిజువల్ గా మా పార్టీలకు అధికార ప్రతినిధులు. నాకు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఉండేది కదా, నా ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆశ, కోరిక, నా ఆశయం కూడా. బట్ దాన్ని తీసుకెళ్లి పార్టీ కంటించలేను కదా, నేను కూటమి కంటించలేను. నా పార్టీలో ఉన్నటువంటి ఎజెండా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలాగని కూటమి అభిప్రాయం కూడా అదే ఉండాలంటే ఎట్లా కుదరదు కదా. తప్పులేదు, అది తప్పులేదు. పనిచేస్తున్న కార్యకర్తల యొక్క ఇన్నర్ వాయిస్ అయి ఉండొచ్చు, దాన్ని కూటమికి ఎలా ఆపాదిస్తాం? అసలు కూటమికి ఏం సంబంధం? నేను మాట్లాడాను, మీరు మాట్లాడారు అని అంటే మా పార్టీకి సంబంధం లేదని అంటారా అనరా? వాళ్ళ పార్టీ గురించి మనం మాట్లాడితే అంటారా అనరా? వాళ్ళ పార్టీ వ్యక్తి కాబట్టి కావాలని అనిపించారు కాబట్టి మాట్లాడలేదని చెప్పేసి మేము మాట్లాడుతా ఉన్నాం. అది కావాలి అని అనిపించలేదు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మేము ఏది మాట్లాడుకుంటే మీకెందుకయ్యా పథకాలు ఎగ్గొట్టాము అలానే మేము అది కూడా చెప్పుకుంటా పోతాం మీకెందుకయ్యా అన్నారు అనుకోండి, మాకేం అవసరంలా. ఇందా మీరు చెప్తా ఉన్నారు ఆణిముత్యాల్లో మరో భాగం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంకా ఓపెన్ చేయలేదని. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేయకపోతేనే ఇన్ని పథకాలు ఎగ్గొట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం వేస్తే ఉన్న పథకాలు కూడా తీసేయడానికి కావాల్సిన సెటప్ అంతా వేసినాక రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేస్తారనమాట. ఏమి రెడ్ బుక్ రాజ్యాంగం అమ్మా? గుడ్ బుక్ ఓపెన్ చేసి ఎవరు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో రాసుకొని మంచి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా కూడా గొప్పగా ఇస్తామని చెప్పాల్సినటువంటి ఆ వాయిస్, ఆ నోరు ఎక్కడికి పోయింది తల్లి? ఇచ్చిన హామీలను నెరవేర్చమన్నట్టుంటే డిప్యూటీ సీఎం కాసేపు అంటారు, హోమ్ మినిస్టర్ అంటారు, మొన్న ఈ మధ్య ఇంకొక ఆయన మాట్లాడతా ఉప ప్రధాని అవుతారంట పవన్ కళ్యాణ్ గారు. చిన్నప్రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. కోరికల గురించి కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి మేము మాట్లాడేది. మా ఇచ్చినటువంటి హామీల గురించి ఆన్సర్ చెప్తారా? నేను ఒకటి అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్తారా? చెప్పండి. 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 2000 నుంచి 3000కి పెంచుతాను అన్నటువంటి మాట ఎన్ని సంవత్సరాల తర్వాత అది నిర్వర్తించారు ఒకసారి చెప్పగలరా? పెంచుతూ పోతామని చెప్పాము, కావాలంటే ఇంకోసారి ఏనండి పెంచుతూ పోతానన్నాం. వచ్చిన వెంటనే మొదటి సంతకంగా మొదటిగా పెట్టానన్నా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని కూడా మీరు 4000 రూపాయలు ఇస్తామన్నారు పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అయ్యా రాష్ట్ర పరిస్థితి అలా లేదు, 3500 రూపాయలు, అది కూడా 2 సంవత్సరాల తర్వాత పెంచుకుంటూ పోతానని చెప్పారు. నిజాయితీ గల జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడి ఆ రకంగా పోయారు. ప్రజలు ఎలా తీర్పిచ్చారు, మిషన్లు ఎలా తీర్పిచ్చాయనేది అది వేరే విషయం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా కనీసం సంక్రాంతి అయిపోయింది, ఇక మళ్ళీ మీ టార్గెట్ ఎక్కడో ఉంటది, ఉగాదికో ఎప్పుడో 3 నెలలకి. ఈ లోపు మళ్ళీ 3 డైవర్ట్ పాలిటిక్స్ అవి ఇవి అన్ని రెడీ చేసుకొని ఉంటారు. ఆయన మీరు సరిగ్గా వినలేదు, అవన్నీ అగ్గొట్టకుండా మీరు అరుణ్ గారు మీరు ఆయన కరెక్ట్ గా మీరు అర్థం చేసుకోవడం పొరపాటు. పెంచుతూ వెళ్తామన్నారు, మీరు అర్థం చేసుకోవటం పొరపాటు. మీ పెన్షన్ 2000 నుంచి 3000 చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు సరిగ్గా కొద్దిగా మాట్లాడతారన్న పేరు మీకుంది, అది కూడా పోగొట్ట మాకండి. పెంచుతూ పోతాం, ఇదే దీర్ఘం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. అది కాదులేండి, మా దగ్గర వీడియో ఉంది, ఎప్పుడో కూడా క్లియర్ గా వీడియో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మీకెప్పుడు అందరి దగ్గర ఉంటాయి వీడియోలు. ఇచ్చినటువంటి హామీలు 2014 నుంచి 19 దాకా ఇచ్చినటువంటి హామీలు మా దగ్గర ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి 60 మందిని రేప్ చేసినటువంటి వాటిని ఏది ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన ముందే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నరకయాతన చూపించి ఎంతమందిని చంపారో అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది వాటి చర్చ కార్యక్రమం. ఒక్క నిమిషం అండి. ఈ చర్చలో పాల్గొన్నందుకు రాయపాటి అరుణ్ గారు జనసేన స్పోక్స్ పర్సన్, చిన్నప్రెడ్డి గారు వైసీపీ లీడర్, వీరశేఖరరావు గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.